గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మానికి భంగం కలుగుతుందో అప్పుడు నేను వస్తానన్నారు. మీ అందరికీ సందేహం రావచ్చు, ఇప్పుడు ధర్మానికి భంగం కలుగుతుంది కదా, దేవుడు ఎందుకు రావటం లేదు అని. మీ పిల్లలంటేనే మీకు ప్రేమ ఉండి తప్పుడు పనులు చేసినా పోనీలే మా అబ్బాయి బాగుపడతారు అనుకుంటున్నారా లేదా? ఇద్దరు కొడుకులు, ఒకడు మంచివాడు, రెండు దుర్మార్గుడు. మీ అబ్బాయి అంటే రెండో వాడే కాస్త వాడు తలకాయ బాల కొడుతున్నాడు. చెప్పరు తల్లి ప్రేమ. దేవుడికి ఎంత ప్రేమ ఉంటుంది, అమ్మవారికి ఎంత ప్రేమ ఉంటుంది. అంచేత బాగుపడతారేమో అని చూస్తారు. దుర్మార్గులు దుర్మార్గం చేసిన, అన్యాయం చేసిన, అక్రమం చేసిన వీడేమైనా బాగుపడతాడేమో అని చూస్తారు. ఎప్పుడైతే కుదరలేదో అప్పుడు వాడిని అధపాతాళానికి నెట్టడం జరుగుతూ ఉంటుంది. అంచేత అదిగో ఆ భజంత్రీల మంగళ వాద్య పురస్సరముగా ఆ స్వామివారికి వైభవమైనటువంటి స్థితి. ఆ పెళ్లి కుమారుడు మనం చెప్పాం, స్వామివారు పెళ్లి కుమారుడుగా విచ్చేశారు కాబట్టి ఆ విచ్చేసినటువంటి ఆ స్వామివారికి మనము షోడశ పూజలు చేస్తూ ఉంటామన్నాం. అలా ఆచరించి ఆ స్వామివారులకు అమ్మవారులకు కూడా రక్ష లక్ష్మీ నరసింహ స్వామికి నమస్కారం చేసుకోండి. జై శ్రీ ఆదిలక్ష్మీ మాతకు, జై శ్రీ చంచు లక్ష్మీ దేవికి.